ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క రోజైనా తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేసిందా మీరు? ఒక్క ప్రాజెక్ట్ అన్న గోదావరి నది మీద తెలంగాణలో పూర్తి స్థాయిలో పూర్తి చేసి నీళ్లు ఇచ్చారా మీరు? ఒక్కటి చెప్పండి. మీరు గోదావరి మీద తెలంగాణకు ఒక ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేసి పక్కాగా నీళ్లు ఇచ్చింది ఒక్కటి చెప్పగలుగుతుందా కాంగ్రెస్ పార్టీ? 954 టీఎంసీల హక్కును కలిగి ఉన్నది తెలంగాణ. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే సంపూర్ణంగా మన నీళ్లను మన ప్రజలకు దక్కించాలి అన్నది ఈ ప్రభుత్వం యొక్క ప్రయత్నం. అంటే ఒక్కటన్నా మీ హయాంలో సంపూర్ణంగా పూర్తి చేసి ఒక లబ్ధి చేకూర్చిన పరిస్థితి లేదు. ఆ రకంగా బిడ్మానేరు మేము స్టార్ట్ చేసినామని గొప్పలు చెప్తారు. పూర్తి చేసిన మీ హయాంలో బిడ్మానేరు 2007 నుంచి 14 దాకా 8 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 850 కోట్లు. అంటే మీ పరిస్థితి ఒక మధ్య తరహా ప్రాజెక్టు కూడా మీరు పూర్తి చేయలేకపోయింది. మీరు ఒక్క ప్రాజెక్టు కూడా మీరు పూర్తి చేయలేకపోయింది. ఇవాళ మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ ఏదన్నా నువ్వు కొత్తది మొదలు పెట్టవా? నువ్వు కొత్తది మొదలు పెట్టే సూటిగా సవాలు విసురుతున్నా. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పాతవే ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించిందని మీరు అఫిడవిట్ ఫైల్ చేయలేదా? అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర ప్రాణహిత చేవెళ్ల ఇంక్లూడింగ్ కాళేశ్వరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 2007 సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించిందని మీరు మంత్రులు అఫిడవిట్ ఫైల్ చేయలేదా? అంటే అక్కడ అవసరమైతేనేమో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది, మేము మొదలు పెట్టలేదంట. ఇక్కడ ఓట్లు అవసరమైతేనేమో లేదు కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో పండుకున్నారు. ఏ ఒక్క రోజు కూడా కాంగ్రెస్ ఆలోచన చేయలేదు. కాంగ్రెస్ కి ఇట్లాంటి మంచి ఆలోచన ఎన్నడాన్ని వచ్చిందా? ప్రజల బతుకులు బాగు చేయాలని ఎన్నడాన్ని అనుకున్నారా? ఇట్లాంటి దరిద్రం కొట్టు కాంగ్రెస్ అసలు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం ఉందా అని మాట్లాడతారు. నేను అడుగుతున్న సవాల్ విసురుతున్నా. శ్రీశైలం వస్తావా, నాగార్జున సాగర్ వస్తావా, శ్రీరామ్ సాగర్ వస్తావా, భీమా వస్తావా, నెట్టంపాడు వస్తావా, కోయిల్ సాగర్ వస్తావా, కల్వకుర్తి వస్తావా, పాలమూరు రంగారెడ్డికి వస్తావా, ప్రాణహిత చేవెళ్లకు వస్తావా? ఏ ప్రాజెక్టుకు వస్తావో చెప్పు. నువ్వు SLBCకి వస్తావా? ఏ ప్రాజెక్టుకు వస్తావో చెప్పు. ప్రతి దగ్గర ప్రారంభించింది మెజార్టీ ప్రాజెక్టులను పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? నువ్వు కొత్తగా ఏదైనా అనుమతులు తెచ్చిన ఒక్క ప్రాజెక్టు ఉన్నదా? నువ్వు కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్ట్ ఎక్కడైనా ఉన్నదా? నేను సూటిగా సవాలు విసురుతున్నా. సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి గారికి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏదో అవినీతి జరిగిందనో, దీని లెక్కలు పెరిగినాయనో, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నీళ్లు రావను, మొత్తంగా ఈ యొక్క ప్రాజెక్టు ప్రతిష్ట దెబ్బతీయడానికి ఇప్పుడు మళ్ళీ చివరి ప్రయత్నం కింద మళ్ళీ ఇంకొక రౌండ్ టేబుల్ రూపంలో మరో ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ ఒడిపెట్టింది. అది జేఏసీయా, అది రౌండ్ టేబులా? పైకి మాత్రమే రౌండ్ టేబుల్, జేఏసీలు, లోపల సూత్రం ఒక్కటే, అధికారం కావాలి. ఈ ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతీయాలి, ఈ ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలనేటువంటిది ఒకే ఒక కుట్రతోని గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ వివిధ ప్రయత్నాలు చేస్తూ వస్తా ఉంది. ఇవాళ వాళ్ళ భయం ఎలా కూడా ఏం కనబడుతుందంటే ఈ కాళేశ్వరం నీరు రైతులకు అందుతే శాశ్వతంగా ఈ తెలంగాణలో అధికారానికి దూరం అవుతుందనేటువంటి ఒక భయం పట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్టుల 1000 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది. ఏ తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించిన జేఏసీ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అందులో జరుగుతున్న వాస్తవాలన్నిటిని కూడా లోతుగా విశ్లేషించి రాజకీయ నాయకుల నుంచి తెలంగాణ సమాజం వరకు అవగాహన కల్పించిందో వాటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా విశ్వసిస్తున్నది. ఒకవేళ భిన్నాభిప్రాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం గోదావరి జలాల మీద ప్రభుత్వం నిర్మించదలుచుకున్న ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వమే ఎక్కడ పెట్టినా కూడా మేము వస్తాము. మీరు మీ నిపుణులతోని మీ హంగు ఆర్భాటంతో రాండి. తెలంగాణ జేఏసీలో ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లతో మేము వస్తాం. ఏది వాస్తవమో తెలంగాణ ప్రజలకు చెప్తాం. చర్చ జరగనియండి. ఓళ్ళు మా తప్పంటే వెళ్ళినా మంచిదే. నేను తప్పు వాదిస్తున్నాను, తెలంగాణ ప్రజల ముందర దోషులుగా నిలబెట్టండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.